హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఎస్ఎంపిఎస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఎలక్ట్రికల్ కంట్రోల్ క్యాబినెట్లో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ కంట్రోలింగ్ అనేది 24 వోల్ట్స్ డీసీతో మనం డిజైన్ చేస్తాం. ఈ 24 వోల్ట్స్ డీసీ అనేది ఈ ఎస్ఎంపిఎస్ని యూజ్ చేసి మనం ఏసీ టు డీసీగా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. మరి దీన్ని స్విచ్ మోడ్ పవర్ సప్లై అని ఎందుకు అంటాం? ఎందుకంటే ఇందులో ఏసీ నుంచి డీసీకి పవర్ని కన్వర్ట్ చేయడానికి మాస్ఫెట్ లాంటి స్విచ్చింగ్ డివైజెస్ని యూజ్ చేస్తాం. అందుకని దీన్ని స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటారు. ఎస్ఎంపిఎస్ని క్లోజ్గా చూస్తే ఇందులో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూడండి. ఇందులో ఇన్పుట్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేస్ L1 L2 అండ్ ఎర్తింగ్. ఓకే, ఇది 100 to 240 వోల్ట్స్ ఏసీ సప్లై యూజ్ చేస్తాం. ఇది 5.4 amps వరకు బేర్ చేయగలదు. 50 to 60 హెర్ట్జ్ పవర్ సప్లై ఇవ్వచ్చు. అవుట్పుట్ DC 24 వోల్ట్స్ 480 వాట్స్. ఓకే, సో ఇందులో 2 ప్లస్లు 2 మైనస్లు ఉన్నాయి. అంటే సో 2 DC సర్క్యూట్లు మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. DC ఓకే, DC వోల్టేజ్ ప్రాపర్గా ఉంటే అక్కడ ఒక LED వస్తుంది. ఇది 22 నుంచి 28 వోల్ట్స్ వరకు దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ మనం వోల్టేజ్ని రెగ్యులేట్ చేయొచ్చు. దీని పక్కన చూస్తే దీని నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో దీని మేక్, దీని కెపాసిటీ, దీని రేటింగ్స్, సీరియల్ నెంబరు ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఫియోనిక్స్ కంపెనీ, జర్మన్ మేడ్. దాని సీరియల్ నెంబర్ ఉంది. సో 480 వాట్స్, 5.2 ఆంపియర్ ఇన్పుట్, 240 వోల్ట్స్ ఏసీ, అవుట్పుట్ 24 వోల్ట్స్ డీసీ. ఓకే, అక్కడ బార్కోడ్ ఉంది. బార్కోడ్ కానీ QR కోడ్ యూజ్ చేసి మనం దీని ఫుల్ డీటెయిల్స్ని కూడా చెక్ చేయొచ్చు అనమాట. కిందేమో మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంది. సో బ్రాండ్ ఏమో జర్మన్ బ్రాండ్, తయారు చేసిందేమో థాయిలాండ్లో. సో దీని అవుట్పుట్ 24 వోల్ట్స్ డీసీని ఇలా కనెక్టర్స్ యూజ్ చేసి, ఈ కనెక్టర్స్కి కామన్ లింక్ ఉంది చూసారా. సో దీని నుంచి మల్టిపుల్ అవుట్పుట్స్ తీసుకోవచ్చు. వాటి నుంచి మల్టిపుల్ రిలేస్కి మనం కనెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో పాజిటివ్ నెగిటివ్ ఈ కనెక్షన్స్ ఇచ్చి వాటి నుంచి రిలేస్ని కంట్రోల్ చేయొచ్చు, కాంటాక్టర్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈవెన్ పిఎల్సీకి కూడా దీనికి కనెక్షన్ అవ్వచ్చు అనమాట. సో ఇవి కూడా అనదర్ టైప్ ఆఫ్ రిలేస్. సో పిఎల్సీ పవర్ సప్లైకి, స్విచెస్ పవర్ సప్లైకి, మాడ్యూల్స్కి. సో కంట్రోల్ క్యాబినెట్లో మోస్ట్లీ అన్ని డివైజెస్కి దీని త్రూ పవర్ సప్లైని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ అవుతుందో మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో వోల్టేజ్ డ్రాప్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎస్ఎంపిఎస్లో వోల్టేజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మనకి స్టేబుల్ వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాని నుంచి యూజ్ చేసిన డివైజెస్ కూడా ప్రాపర్గా మనకి వర్క్ చేస్తాయి అన్నమాట.